కైలాస పర్వతం ఎన్నో రహస్యాలతో కూడి ఉంది. 2001లో చైనా ప్రభుత్వంపై ఏం చూసి పర్వతారోహణకు అడ్డు చెప్పింది? ఇప్పటి వరకు కేవలం ఒక్కరు మాత్రమే ఈ పర్వత అంచులకు చేరుకున్న కారణమేంటి? ఈ పర్వతం అధిగమించే వయసు సాధారణం కంటే 2 రెట్లు పెరుగుతూ ఉంటుంది. దీనికి కారణమేమిటి? కైలాస పర్వతం ఆరోహించడానికి ప్రయత్నించే వాళ్ళు కేవలం 2 సంవత్సరాల్లో మృత్యువాత పడడానికి కారణమేంటి? కైలాస పర్వతం కింద నిజంగానే శంబాల నగరం ఉందా? నాసా శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయిన విషయం ఏమిటి? చైనా హెలికాప్టర్కి ఏం జరిగింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతకబోతున్నాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 1962లో చైనా భారత్ మధ్య సరిహద్దుల వివాదం ఉంది. భారత్ భారీగా నష్టపోయింది. ఈ యుద్ధ పరిమాణం వల్ల చైనా భారత్కి చెందిన 72,000 మైళ్ళ భూభాగాన్ని కబ్జా చేసింది. అందులో కైలాస పర్వతం కూడా ఉంది. భారతీయులందరూ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. పార్లమెంట్లో డెహ్రాడూన్ ఎంపీ మెహబూబ్ త్యాగే అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూను కలిసి నెహ్రూను ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నతో మహావీర్ చిత్రకూటంలో నిలిచిపోయాడు. త్యాగి నేరుగా నెహ్రూను, మీ కళ్ళ ముందే చైనా 72,000 చదరపు భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఆ భూమిని మాకు ఎప్పుడు తీసుకువస్తున్నారు అని అడిగారు. దానికి నెహ్రూ ఇచ్చిన సమాధానం ఇప్పుడు ప్రజల హృదయంలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. పోయిన భూమి ఎలాగో పోయింది. బంజరు భూమి అది. కనీసం గడ్డి కూడా మొలకదు. అనవసరంగా దాని గురించి ఆలోచించద్దు అని నెహ్రూ ఇచ్చిన సమాధానం. ఆ సమాధానం త్యాగి ఆవేశానికి లోనయ్యారు. వెంటనే నెహ్రూ వైపు తన బట్టతలను చూపిస్తూ, ఇక్కడ కూడా ఏమీ పెరగదు, మన శరీరం నుంచి దీన్ని వేరు చేయగలంటారా అంటూ కోపంగా అడిగారు. కొన్ని సంవత్సరాలు ఈ వివాదంపై చర్చ నడుస్తూనే ఉంది. కనీసం కైలాస పర్వతాన్ని, మానవ సరోవరాన్ని మనకు వదిలేస్తే చాలు అనుకున్నారు అందరూ. మన దౌర్భాగ్యం కొలిది 1950లోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ మరణించారు. ఇక నెహ్రూను అడ్డగించి ప్రశ్నించే వాళ్ళు లేకపోయారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ను 7,000 మందికి పైగా అధిగమించారు. దానికి 2,000 ఎత్తు తక్కువగా ఉన్న కైలాస పర్వతాన్ని మాత్రం ఇప్పటి వరకు కేవలం ఒక్కరు మాత్రమే అధిగమించడం జరిగింది. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు కైలాస పర్వతం యొక్క అద్భుత రహస్యాలను ఈ కథలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ధనాధిపతి అయిన కుబేరుని నివాసం కైలాస పర్వతంగా ఉండేది. ఏ వ్యక్తి అయినా అతని జీవితంలో పుణ్యకార్యాలను, మంచి కార్యాలను చేసి మరణిస్తే వారికి కైలాస ప్రాప్తి లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. అందుకే కైలాస పర్వతం పరమ పవిత్రమైందని భావిస్తారు. హిందూ, బౌద్ధ, జైన ధర్మాలు పూజనీయంగా భావిస్తాయి. హిందూ ధర్మం కైలాస పర్వతాన్ని శివపార్వతుల నివాసంగా భావిస్తారు. బౌద్ధ ధర్మంలో పరమానందానికి ప్రత్యేకంగా పిలువబడే బౌద్ధ భిక్షు ఈ ప్రాంతాన్ని ఆదిదేవతగా భావిస్తారని అంటూ ఉంటారు. ఇక జైన మతంలో ప్రథమ తీర్థంగైన దేవుడు ఈ పర్వతం మీదే నిర్యాణం చెందాడని నమ్ముతూ ఉంటారు. ఏదైనా సరే మన దేశానికి ఈ పర్వతం చాలా పవిత్రమైనది. 1999లో రష్యాకి చెందిన మాల్దేసివ్ కైలాస పర్వత రహస్యాన్ని ఛేదించడానికి తన బృందంతో అక్కడికి చేరుకున్నాడు. కొన్ని నెలల పాటు ఆ పర్వతం ప్రాంతం ముందే ఉన్నారు. 2 నెలల పాటు వాళ్ళంతా పర్వత ప్రాంతం దగ్గరే ఉన్నారు. వాళ్ళ భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు, చరిత్ర పరిశోధకులు కూడా ఉన్నారు. ఇవి టిబెట్లోని రామన్లో కలిశారు. ఈ రహస్యాన్ని వేర్ డు వి కమ్ ఫ్రమ్ అనే పుస్తకంలో విశేషంగా పొందుపరిచారు. ఆ పుస్తకంలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. అందులో ఈ కైలాస పర్వతం మానవ నిర్మిత పిరమిడ్గా చెప్పబడింది. ప్రాచీన కాలంలో దీన్ని నిర్మించారు. చిన్న చిన్న పిరమిడ్లతో ఈ ప్రాంతం ఉంటుందని, అలువిక విధి విధానాలతో ప్రాంతం విశాలంగా నిర్మించారని అందులో రాశారు. ముల్తాషిఫ్ అతను తిరిగి వచ్చిన తర్వాత రాత్రి వేళ ఈ పర్వతంలో నుంచి ఒక విచిత్రమైన గుసగుస తన సహోద్యోగులతో కలిసి విన్నానని, అలాగే రాళ్ళు పడుతున్న శబ్దం కూడా స్పష్టంగా విన్నానని చెబుతున్నారు. కైలాస పర్వతం నడిబొడ్డున ఈ స్వరం వినిపించింది. ఈ పిరమిడ్ లోపల ఎవరో నివసిస్తున్నారని అనిపించింది. కాలం కూడా చాలా వేగంగా పరిగెడుతున్న ఈ అద్భుత దృశ్యానికి సాక్ష్యం ఈ పర్వతం అని రాశారు. కైలాస పర్వతం నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ గోర్లు, జుట్టు 2 రోజుల్లోనే విపరీతంగా పెరిగాయని రాశారు. సాధారణంగా అవి పెరగడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. అంతే శరీరం త్వరగా ముడతలు పడిందని చెబుతూ వచ్చారు. కైలాస పర్వతం పైన వాతావరణం చాలా భిన్నంగా ఉంటుందని, ఈ పర్వతం పైన ఏవో అదృశ్య శక్తులు ఉన్నాయని, ఇది మానవుడి శరీరం, మనసును లోతుగా ప్రభావితం చేస్తుంది. ఒక సైబీరియన్ పర్వతారోహులు వారిని కలిశారు.
వాళ్ళు ఒక నిర్దిష్ట ప్రాంతానికి వెళ్ళేసరికి అకస్మాత్తుగా వారిని వృద్ధాప్యం ఆవహించింది. ఆ తర్వాత ఒక ఏడాది లోపే అతను వృద్ధాప్యం వల్ల మరణించారు. ఈ సంఘటన వల్ల కైలాస పర్వతాన్ని మరొక అద్భుతంగా చూపించసాగింది. ఇది ప్రపంచంలోనే అత్యంత రహస్యం. కైలాస పర్వతంలో ఉన్న 2 సరోవరాల కోసం మాట్లాడుకుందాం. ఒకటి మానస సరోవరం, ఇంకొకటి రాక్షస సరోవరం. 2 పక్కపక్కనే ఉంటాయి, కానీ వీటి తీరు మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది. మానస సరోవరం ప్రపంచంలోనే అతి ఎత్తైన మంచినీటి సరస్సు. ఈ నీళ్లు స్వచ్ఛతకు, ప్రశాంతతకు ప్రతీక. ఇంత ఎత్తులో ఉన్న చల్లని నీళ్లు ఈ సరోవరాన్ని నీళ్లు గడ్డకట్టవు. అలాగే ఈ నీటిలో అలలు కూడా రావు. దీని ఆకారం గుండ్రంగా ఉంటుంది. సూర్యుని ఆకారం దాని పవిత్ర జలాల్లో కనిపిస్తుంది. ఇది చూసిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక రాక్షస సరస్సు ప్రపంచంలోని ఎత్తైన ఉప్పునీటి సరస్సు. దాని నీటిలో చాలా ఉప్పు ఉంటుంది. ఈ సరస్సుని ఏ జీవి నిలబడదు. ఒక్కసారి నీళ్లు అల్లకల్లోలంగా మారుతుంది. ఈ నీరు సేవించిన, ఈ నీటిలో స్నానం చేసిన చాలా అశాంతిగా ప్రతికూల ప్రభావాలు కలుగుతూ ఉంటాయి. ఈ సరస్సును సాక్షాత్తు రావణాసుడు నిర్మించారని చెబుతూ ఉంటారు. కైలాస పర్వతంలో ఉన్న శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ముందుగా ఈ రాక్షస సరస్సులో స్నానం చేసి ధ్యానం చేశాడని, అందువల్ల ఈ సరోవరంలో అసురుల శక్తులు ఉన్నాయని నమ్ముతూ ఉంటారు. ఈ సరస్సులో స్నానం ఆచరించిన తర్వాత రావణుని మనసులో కూడా కొన్ని కుతూహల ఆలోహనం వచ్చిందని, ఈ 2 సరస్సులు ఒకే భౌగోళిక ప్రాంతాల్లో ఉన్నటప్పుడు రెండిటి మధ్య ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది అని ఆలోచించవలసిన విషయం. కైలాస పర్వతం మానస సరోవరం చుట్టూ ఒక రహస్యమైన ధ్వని వినిపిస్తుంది. ఈ పర్వతం మీదకు చేరుకోగానే ఆకాశంలో ఏదో విమానం తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎవరో డమరుకం వాయిస్తున్నట్టు, కొంతమంది అది ఓంకారం అని అంటూ ఉంటారు. ఇది ప్రాకృతిక ఘటన వల్ల వైద్యులు పేర్కొంటున్నారు. మంచు కరిగినప్పుడు ఈ శబ్దం వస్తుందని వాళ్ళ భావన. కానీ చాలామంది అన్వేషకులు, ప్రయాణికులు ఈ భూమిని కేవలం యాదృచ్ఛికం కాదు, దైవిక సంకేతం అని నమ్ముతూ ఉంటారు. కైలాస పర్వతం శక్తివంతమైన శక్తి, ఒక ఆధ్యాత్మిక శక్తి వల్ల ఇది సౌండ్ వినిపిస్తుందని చెప్తూ ఉంటారు. అది ఓంకారనాదమా లేదా మంచు కరిగేటప్పుడు వస్తున్న శబ్దమా అనేది తెలియదు. కైలాస పర్వతం యొక్క రహస్యం కేవలం శతాబ్దంలోని మించింది కాదు. చాలామంది ప్రయాణికులు రాత్రి వేళ కైలాస పర్వతాన్ని అధిగమించారు. వారికి ఈ పర్వతం 7 వివిధ రంగుల్లో కనిపిస్తుంది. ఈ రహస్యం ఎవరికీ అర్థం కాలేదు. శాస్త్రవేత్తల ప్రకారం కైలాస పర్వతం చుట్టూ ఉన్న ఆకాశం వల్ల అయస్కాంత శక్తి కలిసినప్పుడు ఇలా రంగురంగులుగా కనిపిస్తుందని, ఇది అయస్కాంత శక్తి లేదా దైవిక శక్తి అనేది ఇప్పటికీ రహస్యమే. హిమాలయ యతి నుంచి వినే ఉంటారు. హిమాలయాల్లో కైలాస పర్వత ప్రాంతాల్లో కనిపించే యతి, అక్కడ ప్రాంతాల్లో నివసించే ప్రజలు చాలా యతి ప్రత్యక్షంగా చూశామని చెబుతూ ఉంటారు. కానీ ఈ రోజు వరకు దానికి సరైన సాక్ష్యం లేదు. ఈ విశాలమైన మనిషి ఎక్కడి వాడు, ఎక్కడ నుంచి వచ్చారు, ఈ వాతావరణంలో ఎలా ఉన్నాడు, లేదా ఏవైనా పురాత విషవ అనే మాత్రం తెలియదు. పురాణ పురుషుల అనేది తెలియదు. టిబెట్, నేపాల్ ప్రజలు మాత్రం అతన్ని అక్కడక్కడ చూసామని చెబుతారు. కొంతమంది ఇది అడవి జంతువు అని, మనుషులను చంపుతుందని కూడా అంటారు. కానీ ఇది అసలు ఏంటి అనేది ఎవరికీ తెలీదు. ఈ విషయం కూడా కైలాస పర్వత ప్రాంతాన్ని కొంచెం రహస్యంగా ఉంచుతుంది. శాస్త్రవేత్తలు కూడా దీనిపై పరిశోధన చేస్తున్నారు. కొంతమంది పరిశోధకులు స్నోమ్యాన్ అంటారు. భయం గొలిపే మానవ అవశేషం కూడా అని చెప్తున్నారు. ఎందుకంటే హిమాలయాల్లో మానవుడి శరీరం కానీ ఇతర భాగాలు కానీ అక్కడ మంచులో దొరికిన సందర్భాలు లేవు. దాదాపుగా 30 మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో హిమమానవులు నివసించగలరని చెప్పారు. కానీ దీనికి సరైన నిదర్శనాలు లేవు. దీన్నే యాక్సెస్ పాయింట్ అంటారు. పురాణాల ప్రకారం కైలాస పర్వతం స్వర్గం మరియు భూమి కలిసే ప్రాంతం. ఇది విశ్వం యొక్క వెన్నెముకగా పిలువబడుతుంది. ఈ అక్షం మొత్తం భూమి బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే దీన్ని ప్రపంచం కేంద్రం అని కూడా పిలుస్తారు. కైలాస పర్వతం అనేది హిందూ మతం ప్రకారం శివుని నివాసం మాత్రమే కాదు, మొత్తం విశ్వం నుంచి వచ్చే ప్రదేశం. ప్రపంచవ్యాప్తంగా మతపరమైన ఆధ్యాత్మిక భావనలు పవిత్రమైన రహస్య ప్రదేశంగా కైలాస పర్వతం ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏమిటంటే స్నో హిల్స్ నుండి 6667 కిలోమీటర్లు కైలాస పర్వతం ఉంది. అలాగే ఉత్తర ధ్రువం నుంచి కూడా 6666 కిలోమీటర్ల దూరంలో ఉంది. దక్షిణ ధ్రువం నుంచి 13332 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ భౌగోళిక వాస్తవం ఈ పర్వతాన్ని అద్వితీయంగా మార్చింది. ఇది కేవలం భౌతిక పర్వతం మాత్రమే కాదు, విశ్వశక్తికి ప్రతీక. కైలాస పర్వతం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. ఇప్పటి వరకు ఒక్కరు తప్ప ఎవరూ దాన్ని అంచుల వరకు చేరుకోలేకపోయారు. దాన్ని ఎక్కడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణంతో ఆరిపోతారు. ఎవరూ తన అంచులను తాకకుండా ఈ పర్వతాన్ని ఎటువంటి రహస్యం ఉంది,
కైలాస పర్వతాన్ని అధిగమించడానికి ఎంతోమంది ప్రయత్నించినా వారికి ఏం జరిగింది? రష్యాకు చెందిన ఒక పర్వతారోహకుడు సిస్ట్రియాకు దాదాపు అంచుల వరకు వెళ్ళడం జరిగింది. కానీ అకస్మాత్తుగా తన ఆరోగ్యంలో మార్పులు రావడం, నిరసించకపోవడం, ఇక నడవలేకపోవడం వల్ల బలవంతంగా కిందకి చేరుకోవడం జరిగింది. అతని మాటల్లో చెప్పాలంటే, నేను దాదాపు కైలాస పర్వత అంచుల వరకు వెళ్ళాను. నాకు అంచు కూడా స్పష్టంగా కనిపించింది. మరికొంత దూరం వెళ్తే చాలు, ఇంకా ఎవరూ ఆపలేరు అనుకున్నాను. అలా అనుకున్న వెంటనే గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఎవరో లాగేస్తున్నట్టుగా నా శక్తి అంతా మాయమైపోయింది. నీరసించిపోయాను. కిందకి వచ్చిన తర్వాత కానీ నా గుండె వేగం తగ్గలేదు. రెహ్నర్ రెస్సన్ ఇటలీకి చెందిన పర్వతారోహకుడు. అతను 2600 అడుగుల పైన 14 ఎకరైన శిఖరాలను అధిగమించాడు. రికార్డు కూడా సృష్టించాడు. అసహ్యమైన ధైర్యం మరియు సంకల్పానికి చిహ్నం అతడు. అయితే కైలాస పర్వతాన్ని అధిగమించడానికి వచ్చినప్పుడు అతను నిరాకరించాడు. అతని కైలాస పర్వతం యొక్క దైవిక శక్తి గురించి తెలిసి ఇలా నిరాకరించాడు అని అనుకున్నాడు. చైనా ప్రభుత్వం కైలాస పర్వతం యొక్క అద్భుత రహస్యాల్ని బయట పెట్టేందుకు అతన్ని ఉపయోగించాలి అనుకుంది. కానీ అతను నిరాకరించడంతో చైనా అప్పటి నుంచి కైలాస పర్వతం అధిరోహణకు ఆంక్షలు వినిపించింది. ఎందుకంటే అది మానవుల సామర్థ్యానికి మించి పరిగణించబడుతుంది. 11వ శతాబ్దంలో టిబెట్కి చెందిన బౌద్ధ సన్యాసి ఈ పర్వత శిఖరాన్ని చేరుకోవడానికి ఒక్కొక్క సాధన చేస్తూ సఫలమయ్యాడు. అతను గొప్ప యోగి. తీవ్రమైన ధ్యానం చేసి తన తపస్సు యొక్క బలంతో ఈ దైవిక పర్వతాన్ని అధిగమించాడని చెబుతున్నారు. అప్పటి నుంచి ఈ పర్వతాన్ని, ఈ చిన్న భాగాన్ని కూడా ఎవరు ఎక్కలేకపోయారని, అధిగమించినప్పటికీ ఈ విషయం ఎక్కడా ప్రస్తావింపలేదు. అందుకే ఇన్విటేషన్ కూడా రహస్యంగానే మిగిలిపోయింది. ప్రెసెంట్ మ్యాగజైన్ జనవరి 2004లో ప్రచురించిన రష్యా శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఈ సంచికలో కైలాస పర్వతాన్ని ఎన్నో రహస్యాలు ఉన్నాయని, కానీ ఈరోజు కూడా ఈ పర్వతం గురించి ఎన్నో విషయాలు రహస్యంగానే ఉన్నాయని, అధిరోహించడానికి చేరుకున్న 2001లో జరిగింది. ఆ సమయంలో చైనా పర్వతం నుంచి స్పెయిన్కి చెందిన పర్వతారోహకుడు కైలాస పర్వతం ఎక్కడానికి అనుమతి ఇచ్చింది. కానీ వీళ్ళు కూడా అక్కడ చిన్న పర్వతాన్ని కూడా తాకలేకపోయారు. కైలాస పర్వతం పరమ పవిత్రమైనదని, దాన్ని ఎక్కితే దేవతలను అవమానించినట్టు భావిస్తారు. కైలాస పర్వతం అధిరోహించడానికి ఇంకెవరూ ప్రయత్నం చేయలేదు. చైనా కూడా చాలా ఆంక్షలు విధించబడింది. కొన్ని విషయాలు అతీతమైనగా ఉన్నాయి. అందులో కైలాస పర్వతం ఒకటి. ఈ పర్వతాన్ని అధిరోహించడానికి కేవలం భౌతిక శక్తి మాత్రమే కాదు, పూర్తిగా ఆధ్యాత్మిక భావన కూడా ఉండాలి. బహుశా అందుకేనేమో ఇతరులు ఎవ్వరూ అక్కడికి అనుమతించలేకపోయారు, చిన్నది కూడా తాకలేకపోయారు. పర్వతం మరొక అద్భుతమైన రహస్యం ఉంది. స్వస్తిక మరియు ఓం దాని నీడ నుంచి ఏర్పడతాయి. సూర్యుడు కైలాస పర్వతం వెనుకకు వెళ్ళగానే స్వస్తిక్ ఆ పర్వత నీడలో మునిగిపోతుంది. అలాగే హిందువులు పరమ పవిత్రంగా భావించే స్వస్తిక్ ఇక్కడ శివుడు మరియు ఆధ్యాత్మిక అనుబంధం ఉన్నట్టు కనిపిస్తుంది. కైలాస పర్వతం మీద మంచు పడినప్పుడు దక్షిణం నుంచి చూసినట్లుగా మంచు నిర్మాణం ఓంకారంలా కనిపిస్తుంది. ఓం యొక్క చిహ్నం దీని నుంచే ఏర్పడింది. ఇదే ఓం. ఇది హిందూ మతంలో అంతిమ వాస్తవికత. ఇది జ్ఞానానికి చెందినది. ఈ పర్వతం ఈక్షకులను ప్రాకృతిక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. దానికి ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తుంది. తరతరాలుగా ప్రజలను ఆశ్చర్యం కలిగించే కైలాస పర్వతం యొక్క ఆధ్యాత్మిక పర్వతం యొక్క ఎన్నో విషయాలను గుర్తు చేస్తుంది. కైలాస పర్వతం గ్రంథాల్లో ప్రస్తావించబడింది. స్వర్గానికి మెట్ల మార్గం అని చెబుతూ ఉంటారు. రావణుడు స్వర్గానికి వెళ్ళడానికి అక్కడి నుంచి మెట్ల మార్గాన్ని స్థాపించాడని పురాణ కథనం. ఒక రావణుడే కాదు, కూడా కైలాస పర్వతం స్వర్గానికి భూమికి ఉన్న ఒక వంతెన అని చెప్పబడింది. మహాభారతంలో కూడా కైలాస పర్వతం ప్రస్తావన ఉంది. మెట్లు ఎక్కుతూ పాండవులు స్వర్గానికి చేరుకున్నారని చెబుతూ ఉంటారు. ద్రౌపదితో కలిసి పాండవులు 5 అక్కడికి పయనమయ్యారు. పర్వతం పరిపూర్ణతకు చిహ్నంగా పరిగణించబడింది. దీని 4 మూలలు కాంతాసులోని 4 దిక్కులను సూచిస్తుంది. పర్వతం స్వర్గానికి ప్రవేశ ద్వారమని, కానీ దైవత్వం వల్ల ఈ ప్రదేశం స్వచ్ఛతకు ప్రత్యేకమైనదని చాలామంది భావిస్తారు. ఆధ్యాత్మిక వారసత్వంగా ఈ పర్వతం ఉందని విరజిల్లుతుంది. ఒక్కరు కూడా కైలాస పర్వత శిఖరాన్ని చేరుకోలేకపోయారని చైనా గమనించింది. అప్పుడే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఈ పర్వత శిఖరంపై అంచు వరకు హెలికాప్టర్ నడపాలని నిర్ణయించుకుంది. నిజానికి కైలాస పర్వతంపై హెలికాప్టర్లు కానీ విమానం కానీ నిషేధం. ఎందుకంటే అక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అందువల్ల ఎక్కువ సమయం పాటు విమానం అక్కడ ఎగరలేదు.
అందువల్ల వాతావరణ పరిస్థితులు అధ్యయనం చేయమని నియమించి వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఒకరోజు హెలికాప్టర్ను కైలాస పర్వతంపై అనుమతించారు. మొదట అంతా బాగానే ఉంది. హెలికాప్టర్లో కూర్చునేవారు కైలాసం పర్వతం యొక్క అద్భుతాలను తమ కళ్ళతో చూశారు. ఇక పర్వాలేదు, అంతా బాగానే ఉంది అని ముందుకెళ్ళేసరికి శిఖరాన్ని చేరుకోవచ్చు అనే ఆలోచన వాళ్ళది. ఇంతలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. మేఘాలు కమ్ముకోవడం, మంచు విపరీతంగా రావడం ప్రారంభమైంది. ధైర్యాన్ని కూడగట్టుకుని హెలికాప్టర్ను కొంచెం పైకి తీసుకువెళ్లారు. అప్పుడు మెరుపులు మొదలయ్యాయి. హిమపాతం మొదలయ్యింది. ఆ ఎత్తులో గాలి పీడనం పెరగడంతో హెలికాప్టర్ నియంత్రించలేకపోయారు. చాలా కష్టమైపోయింది. చైనా శాస్త్రవేత్తలు కైలాస పర్వతం ప్రత్యేకమైన భౌతిక స్థానం అని నమ్మారు. అన్ని దిశలు కలిసి వస్తాయి కాబట్టి దిక్సూచి గందరగోళానికి గురి అయింది. ఇక చేసేది ఏమీ లేక హెలికాప్టర్ను తిప్పి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. కానీ సురక్షితంగా కిందకి దిగగలిగారు. ఈ సంఘటనతో చైనాకు ఈ పర్వతం అధిరోహించటం రహస్యం తెలుసుకోవడం కానీ వాళ్ళ చేతిలో లేదని అర్థమైంది. చైనా విఫలమైన తర్వాత అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఈ పర్వతంపై ఆసక్తి పెరిగింది. 2015లో ఒక ఉపగ్రహాన్ని కైలాస పర్వతంపై గురిపెట్టి వాటి రహస్యాలను తెలుసుకోవాలనుకుంది. ఆ పరిశోధనలో వచ్చిన ఫలితాలను చూసి అత్యంత ఆశ్చర్యం పొందారు. కైలాస పర్వతం మీద ఒక రూపం కనిపించిందని, ఆ పర్వతంపై ఒక మూర్తి ధ్యానంలో కూర్చున్నట్లు కనిపించింది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి అందరినీ ఆశ్చర్యం కలిగించింది. కొంతమంది ఆ మూర్తిని శివుడితో పోలిస్తే మరికొంతమంది శివుడే ధ్యానంలో ఉన్నాడని చెబుతున్నారు. ఈ సంఘటన కైలాస పర్వతం యొక్క పవిత్రతను చూపిస్తుంది. కైలాస పర్వతం కింద శంబాల ఒక అద్భుతమైన మాయానగరం ఉంది. దీన్ని శంబాల అని పిలుస్తూ ఉంటారు. శంబాల సంస్కృత పదం నిశ్శబ్ద ప్రదేశం అని చెబుతూ ఉంటారు. విష్ణు పురాణం ప్రకారం ఇది పవిత్ర స్థలం. విష్ణువు చివరి అవతారమైన కల్కి శంబాలలోనే జన్మిస్తాడని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ నగరాన్ని కేవలం పుణ్యాత్మలు మాత్రమే చూడగలరని, యోగులు ధ్యానం చేసే వారికి మాత్రమే ఆ అదృష్టం ఉంటుందని చెబుతారు. అయితే శంబాల నగరం యొక్క రహస్యం ఇక్కడే ఆగిపోలేదు. మరి పురాణ కథల్లో కూడా చిరంజీవులైన హనుమంతుడు, అశ్వత్థామ ఈ నగరంలోనే ఉన్నారని చెబుతుంటారు. అక్కడ నివసించే వారికి అసాధారణమైన బుద్ధి, ఆధ్యాత్మిక సాంకేతికలు ఉన్నాయని, వాళ్ళు టైం ట్రావెల్ కూడా చేయగలరని చెబుతారు. ఏలియన్స్ సంబంధం కలిగి ఉంటారని. అయితే ఇదంతా మన ఊహ మాత్రమే. వీరికి అసంభవం అనేది లేదు. ఎందుకంటే వీరు భవిష్యత్తును చూడగలుగుతారు. కైలాస పర్వతం అడుగు భాగానే ఉన్న ఈ నగరం ఎప్పటికీ రహస్యమే. ఎందుకంటే ప్రకృతికి, ఆధ్యాత్మికతకు, సాంకేతికకు ఈ నగరం ఎంతో ప్రత్యేకమైనది. ఏదేమైనా సరే కైలాస పర్వతం ఒక అద్భుతం, ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. సైన్స్కి కూడా అందని ఒక రహస్యాలు కైలాస పర్వతంలోనే ఉన్నాయి. ఎన్నో కథనాలు ఉన్నాయి.